రీసెంట్ టైమ్స్ లో చూస్తుంటే స్పైన్ సర్జరీస్ ఎక్కువగా అవుతున్నాయి. చాలా మంది స్పాండిలైటిస్ కంప్లైంట్స్ ఉంటున్నాయి. రూట్ కాజ్ లో వీళ్ళకున్న ప్రాబ్లం రెండు. ఒకటి లివర్ ఇన్బ్యాలెన్స్ వల్ల, రెండు కిడ్నీ ఇన్బ్యాలెన్స్ వల్ల. ఓకే, ఈ లివర్ కిడ్నీ ఇన్బ్యాలెన్స్ వల్లనే ఒక్కసారి బ్యాక్ పెయిన్ ఉండే వాళ్ళు బాగా అబ్జర్వ్ చేయండి. కొన్ని డైట్స్ తినడంలో పెయిన్ అప్ అండ్ డౌన్ అవుతుంటుంది. ఏదైనా కొంచెం చింతపండుతో కొంచెం స్పైసీ ఫుడ్ తిన్నారనుకోండి, డైజెషన్ ఇన్బ్యాలెన్స్ వల్లనే నర్వస్ సిస్టమ్, మజిల్స్, బ్యాక్ పెయిన్ లో ఒక సైడ్ అంతే సయాటికా, ఒక నర్వ్ సిస్టమ్ అంతే కదా. ఆ నర్వస్ సిస్టమ్ ఆయుర్వేదంలో చాలా చిన్న చిన్న రెమెడీస్ తోటి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంబిని. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ఖ్యాతన్ ఆరోగ్య కేంద్ర నుండి డాక్టర్ దిలీప్ గారు, ఎక్స్పర్ట్ ఇన్ ఆయుర్వేద, ఆక్యుపంచర్ అండ్ నేచురల్ సైన్సెస్. లెట్స్ టాక్ టు హిమ్. హలో సార్. హలో అండి. సో రీసెంట్ టైమ్స్ లో చూస్తుంటే స్పైన్ సర్జరీస్ ఎక్కువగా అవుతున్నాయి. చాలా మంది స్పాండిలైటిస్ కంప్లైంట్స్ ఉంటున్నాయి. ఎక్కువగా సిస్టమ్ వర్క్ చేసే వాళ్ళు, పోస్చర్ ప్రాపర్ గా లేని వాళ్ళు, ఏదో ఒక ప్రాబ్లమ్ జస్ట్ ఈ పార్ట్ ఆఫ్ ద నెక్ కానీ, లేదంటే లోవర్ బ్యాక్ పెయిన్ కానీ, ఇవన్నీ ఎక్కువ అవుతున్నాయి కదా. సో ఎందుకని ఈ అంటే ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక కైండ్ ఆఫ్ ప్రాబ్లం రావడానికి మెయిన్ రీజన్స్ ఏంటి అండ్ వాట్ కెన్ బి డన్? అయితే దీంట్లో బేసికల్గా చూస్తే రూట్ కాజ్ ఎప్పుడైనా సరే ఆయుర్వేదం ఎలా ఉంటుందంటే రూట్ కాజ్ చూస్తుంది. రూట్ కాజ్లో వీళ్ళకున్న ప్రాబ్లం రెండు. ఒకటి లివర్ ఇన్బ్యాలెన్స్ వల్ల, రెండు కిడ్నీ ఇన్బ్యాలెన్స్ వల్ల. ఓకే, ఈ లివర్ కిడ్నీ ఇన్బ్యాలెన్స్ వల్లనే వీళ్ళకు స్పైనల్ కార్డ్లో ఎక్కడైనా నెక్ నుంచి పట్టుకొని, బ్రెయిన్ నుంచి, నెక్ నుంచి పట్టుకొని లోవర్ బ్యాక్ పెయిన్ వరకు కూడా ఎక్కడో ఒక దగ్గర డిస్క్ బల్జ్ కానివ్వండి, లేకపోతే స్పైనల్ కార్డ్లో ఎక్కడైనా వీక్నెస్ కానివ్వండి, ఈ రెండింటి వల్లనే బ్యాక్ పెయిన్ కానీ, నెక్ పెయిన్ కానీ ఎక్కువ అవుతుంటుంది. అయితే దీన్ని ఇంకా డీప్గా రూట్ కాజ్లో చూడాలంటే అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, అసలు ఎందుకు వస్తుంది? ఒక్కసారి బ్యాక్ పెయిన్ ఉండే వాళ్ళు బాగా అబ్జర్వ్ చేయండి. కొన్ని డైట్స్ తినడంలో పెయిన్ అప్ అండ్ డౌన్ అవుతుంటుంది. వీళ్ళకి నార్మల్గా ఏం చేస్తారంటే ట్యాబ్లెట్స్ వాడుతున్నా సరే, ఇప్పుడు ట్యాబ్లెట్ వేసుకొని కూడా ఏదైనా కొంచెం చింతపండుతో కొంచెం స్పైసీ ఫుడ్ తిన్నారనుకోండి, ఆ ట్యాబ్లెట్ పవర్ కూడా పనిచేయదు. ఓకే, ఇమీడియట్ రిజల్ట్ ఉంటుందండి. అంటే దాన్ని ఇమ్మీడియట్లీ ఇంకా పెయిన్ ఇంకా అగ్రెసివ్గా అవుతుంది అనమాట. అంటే ఒక ఇండైజెషన్ వల్లనే బ్యాక్ పెయిన్ వస్తుందన్న అవగాహన కూడా లేదు. రూట్ కాజ్, ఆయుర్వేద రూట్ కాజ్ కానివ్వండి ఏం చెప్తుంది అంటే ఇండైజెషన్ వల్ల మాత్రమే స్పైనల్ కార్డ్ వీక్నెస్ అవుతుంది, ప్లస్ డైజెషన్ ఇన్బ్యాలెన్స్ వల్లనే నర్వస్ సిస్టమ్, మజిల్స్ ఇవన్నీ కూడా వీక్ అవుతాయి. దీనివల్ల వచ్చేది మాత్రమే బ్యాక్ పెయిన్ అని. అయితే దీనికి రూట్ కాజ్ డైజెషన్ని ఫస్ట్ సెట్ చేసుకోవాలి. ఎందుకు సర్జరీస్ వరకు వెళ్తున్నారు అని అంటే సిమ్టమ్ బేస్ చేసుకొని, ఇప్పుడు నొప్పి ఉందని చెప్పేసి సర్జరీ చేయడం కాదు కదా అక్కడ. అసలు రూట్ కాజ్ ఎందుకు ఎందుకు అంత సివియర్గా సర్జరీ దాకా ఎందుకు వెళ్ళింది అనేది ఒక క్వశ్చన్ వేస్తే అలోపతిలో ఆన్సర్ పెద్దగా లేదు. సర్జరీ తప్ప వేరే ఆప్షన్ కూడా లేదు. అంటే గత 50 సంవత్సరాల కింద ఇలాంటి వాటికి ఎవరు సర్జరీ కూడా చేయించుకోలే. చాలా మంచి ఎంత హెవీ డైట్ తిన్నా సరే డైజెషన్ చేసుకున్నారు కాబట్టి ఇలాంటి ఈ పరిస్థితికి రాలే. ఇప్పుడు ఒక 50 years బ్యాక్ వరకు నేచర్లో. ఇప్పుడు ఎందుకు ఇంతగానం అంటే డైజెషన్ని ఫోకస్ చేయకుండా టేస్ట్కి ఇంపార్టెన్స్ ఇచ్చి ఏదంటే అది తినడం వల్ల కూడా ఈ డైజెషన్ సిస్టంలో కావాల్సిన ప్రోటీన్స్, విటమిన్స్ బాడీకి కానివ్వండి, ఆ బోన్ డెన్సిటీ కానివ్వండి, నర్వస్ సిస్టమ్కి, మజిల్స్కి, వీటన్నిటికీ సరైన పోషకాలు అందకపోవడం వల్ల ఈరోజు బ్యాక్ పెయిన్స్ ఎక్కువ అవుతున్నాయి. రూట్ కాజ్లో ఎప్పుడైతే డైజెషన్ సిస్టమ్ సెట్ అవుతుందో తిన్న ఫుడ్లకేంటి విటమిన్స్, ప్రోటీన్స్ ఇవన్నీ కూడా మన బాడీలో అన్ని ఆర్గాన్స్కి కాకుండా మజిల్స్కి, నర్వస్ సిస్టమ్కి స్ట్రెంథన్గా అవుతుంది. కాబట్టి డైజెషన్ సిస్టమ్ని మంచి పెట్టుకోమని చెప్తుంది రూట్ కాజ్. అయితే ఈ రూట్ కాజ్ని వదిలేసి మనం సిమ్టమ్ బేస్ చేసుకుని ఖచ్చితంగా ట్రీట్మెంట్ చేయాలంటే అది ఆపరేషన్ తప్ప ఇంకొక దారి లేదు. అంటే ఎంత ఫిజియోథెరపీ చేయించుకోండి, ఎంత సివియర్గా ఉండండి, ఒక సయాటికాని కూడా తగ్గించుకోలేకపోతున్నారు చాలా మంది, ఆపరేషన్ తప్ప. సయాటికా ఇప్పుడు మేజర్ ప్రాబ్లం చాలా మందికి. బ్యాక్ పెయిన్ లో ఒక సైడ్ అంతే సయాటికా, ఒక నర్వ్ సిస్టమ్ అంతే కదా. నర్వస్ సిస్టమ్ ఆయుర్వేదంలో చాలా చిన్న చిన్న రెమెడీస్ తోటి తెలుసా. అశ్వగంధ శిలాజిత్ ఇస్తే ఒక 2-3 months ఇస్తే పర్మనెంట్ గా సయాటికా పోతుంది మా దగ్గర. అట్లా కొన్ని వేల మంది ఉన్నారు మా దగ్గర పేషెంట్స్ అలాంటి వాళ్ళు. బ్యాక్ పెయిన్కి సంబంధించిన వాళ్ళు కొన్ని అక్యుపెంచర్లో కొన్ని కీ పాయింట్స్ లాస్ట్ టైం నేను చెప్పాను మన వీడియోని. బేసికల్గా ఈ 2 legs 2 hands అనమాట. ఇది తల, బాడీ ఫ్రంట్ సైడ్, బాడీ బ్యాక్ సైడ్ అనమాట ఇదంతా. అయితే ఈ 2 legs కి సెంటర్లో బ్యాక్ ఉంటుంది అనమాట, స్పైనల్ కార్డ్ ఉంటుంది. ఇది లోయర్, ఇది ఇక్కడ నుంచి పట్టుకుంటే లోయర్ అనమాట. ఇది మనకు 2 legs సెంటర్లో స్పైనల్ కార్డ్ ఉంటుంది. ఇది కూడా అంతే చిన్న క్యాలిక్యులేషన్. యాక్యుపంచర్లో చాలా చాలా చిన్న చిన్న రెమెడీస్ తోటి కూడా బ్యాక్ పెయిన్స్ తగ్గించుకోవచ్చు ఇన్స్టెంట్గా. చిన్న చిన్న అవేర్నెస్ లేకపోవడం వల్ల. మన గత వీడియోలో చేసినప్పుడు కూడా ఇలాంటి టెక్నిక్ ఒకటి చెప్తే వైరల్ అయిపోయింది. అది చాలా మంది యూజ్ చేసి చూశారు, చాలా ఈ టెక్నిక్ వాడి చూశారు. కరెక్ట్గా ఈ 4 fingers ని ఈ 2 fingers కి మధ్యలో ఇలా పెట్టేసి
ఇలా ఒక 30 సెకండ్స్ ఒక 100 సెకండ్స్ కనుక డీప్గా మంచి ఒక ప్రెషర్ ఇచ్చినామంటే ఓకే. బ్యాక్ పెయిన్ తగ్గిపోతుంది. రైట్. ఇంత చిన్న అవేర్నెస్ కూడా లేకపోవడం వల్ల ప్రాబ్లమ్స్ ఇంకా పెరుగుతున్నాయి. బట్ నిజంగా మీరు అన్నట్టుగా ఇదే మాత్రమే కాదు, హెడేక్ కి సంబంధించింది కూడా ఉంటది హెడ్ అసలు. కూడా అంతే అండి. ఇది హెడ్, ఇది ఓకే. ఈ 2 కాళ్ళు, ఈ 2 చేతులు, ఇది తల. తల. ఇది జస్ట్ ఇక ఇది ఇలా పట్టుకొని ఇలా అంటే హెడేక్ తగ్గుతుంది. ట్రై చేసి చూడండి. మీరు కామెంట్ చాలా ఈజీగా ఇలా బ్లైండ్గా టైంపాస్ ఇట్లా రోల్ చేసేవాళ్ళు ఇలా ఎలా వస్తే అలా కామెంట్ చేస్తారు. రియల్గా కామెంట్ ఎవరు పెడతారు తెలుసా? రియల్గా హెడేక్తో సఫర్ అయిన వాళ్ళు ఒకసారి ప్రెషర్ ఇచ్చి చూసి ఒక 30 సెకండ్స్ ప్రెషర్ ఇచ్చేయండి. ఇచ్చిన తర్వాత అబ్జర్వ్ చేయండి ఎలా ఉందో. కొంచెం బెటర్ అనుకోండి, ఇంకో 30 సెకండ్స్ ఇవ్వండి. అలా ఒక 2 మినిట్స్ చేసి చూడండి. ఒక డీప్ ప్రెషర్ ఇట్లా పట్టుకునే ఇలా అంటే కాదండి, ఒక మంచి డీప్ ప్రెషర్ పెట్టుకొని ఇలా కరెక్ట్గా అంటే హెడేక్ తగ్గిపోతుంది. నెక్ పెయిన్ ఇక్కడ ఇది నెక్ అనమాట, ఇది హెడ్ అన్నప్పుడు ఇది బ్యాక్ సైడ్, ఇది ఫ్రంట్ సైడ్ ఫేస్ సైడ్ అనమాట. నెక్ సైడ్ ఉన్నప్పుడు ఇది ఉంది కదా, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఈ పార్ట్ అంతా కూడా గట్టిగా ఇలా పెట్టి ఇలా అంటే నెక్ పెయిన్ కూడా తగ్గిపోతుంది. బట్ జనరల్లీ ఎవరికైనా వచ్చే ఆలోచన అది ఏం లింక్ ఉంటుంది అసలు అని ఆలోచిస్తారు కదా. అవును. అయితే మనకు అన్ని అరచేతుల్లో, అరికాల్లో, బాడీలో ఉన్న మెరిడియన్స్ అన్నిటికీ అక్యుపెంచర్ని బేస్ చేసుకొని చెప్తున్న సబ్జెక్ట్ ఇది. అక్యుపెంచర్ బేస్ చేసుకొని చెప్పినప్పుడు అరచేతిలో మాత్రమే ఇవన్నీ ఉంటాయి. ఈ కీ పాయింట్స్ అన్నీ కూడా మనం ఇన్స్టెంట్గా పెయిన్ తగ్గించుకోవాలనుకుంటే అక్యుపెంచర్లో చాలా బాగా అద్భుతంగా పనిచేస్తాయి. కాబట్టి ఇన్స్టెంట్గా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇదొకటి, ఈ టూ హ్యాండ్స్కి మధ్యలో ఒకటి, నెక్ పెయిన్ ఉన్నప్పుడు ఇక్కడ, హెడేక్ ఉన్నప్పుడు ఇక్కడ, ఈ 3 ఒకసారి ట్రై చేసి అప్పుడు మీరు కామెంట్ పెట్టండి. ఎందుకంటే ఒక్కొక్క కామెంట్ అవతల వాళ్ళకు చాలా ఇన్స్పిరేషన్గా ఉంటుంది. కాబట్టి కామెంట్ పెట్టేటప్పుడు కూడా అనుభవించి పెట్టండి. మీకు నిజంగా మీకు ప్రాబ్లం ఉందా, అసలు ఏంది ప్రాబ్లం, ఇది ఆలోచించి చూడండి. అసలు ఎందుకు వస్తుంది, ఎందుకు సర్జరీ వరకు వెళ్ళాల్సి వస్తుంది, సర్జరీ చేసుకున్న తర్వాత పోస్ట్ ఆపరేటివ్ ఈ పరిస్థితి ఏంటి, 25 ఏళ్ళు 30 ఏళ్ళకి సర్జరీ చేయించుకొని బెండ్ అవ్వాలంటే ఎంత ఇబ్బంది పడతారండి. ఒక వెయిట్ లేపాలంటే కూడా అవ్వదు. ఏం చేసినా చాలా కష్టంగా ఉంటుంది. ఇప్పుడు యంగ్స్టర్స్ అసలు చూస్తే 30-40 లోపల సర్జరీ చేయించుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. సీనియర్ సిటిజన్స్కి సర్జరీస్ లేవు, కానీ యంగ్స్టర్స్కి ఎక్కువ ఉన్నాయి. ఎందుకు? వాళ్ళు తీసుకునే ప్రెషర్, వాళ్ళు తీసుకునే కెరియర్, అంటే నిద్ర లేకుండా కష్టపడుతున్నారు. అది ఎంత కష్టపడ్డా హాస్పిటల్ ఛార్జెస్ కూడా సరిపోతలేవు వాళ్ళు. ఎంత సరే సర్జరీ చేయించుకున్న తర్వాత ఫిట్ ఉంటామా, అది కూడా లేదు. ఇంకా డౌన్ అయిపోతాం. ఎనర్జీ సిస్టమ్, ఎనర్జీగా చూస్తే ఇంకా డౌన్ అయిపోతుంది. ఇంకా కూర్చోలేకుండా సిచ్యువేషన్ వస్తుంది. ఒక పెయిన్కి మాత్రమే సర్జరీ చేయించుకుంటే తప్పు అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఆ పెయిన్ రూట్ కాజ్ చూడండి, ఎందుకు వచ్చింది తిని చూడండి. ఒకసారి నేను చెప్పినట్టుగా ఒక్కసారి మంచిగా పుల్లగా ఏదైనా తిని చూడండి. బ్యాక్ పెయిన్ ఉండే వాళ్ళకు, నెక్ పెయిన్ ఉండే వాళ్ళకు, హెడేక్ ఉండే వాళ్ళకు కొంచెం పులుపు తిని చూడండి. పెయిన్ ఎక్కువ అవుతుందా తక్కువ అవుతుందా అబ్జర్వ్ చేయండి. ఒక వన్ డే ఆపి చూడండి. దాని తర్వాత మంచి స్పైసీ ఫుడ్ తిన్నారు, పెయిన్ ఎక్కువ అవుతుందో తక్కువ అవుతుందో ఒక 1 డే చూడండి. ఆగి ఎక్కువైంది అనుకోండి, మీరు ట్యాబ్లెట్లు వాడుతున్నా, మెడిసిన్స్ వాడుతున్నా, ఇంజెక్షన్స్ తీసుకున్నా సరే, ఖచ్చితంగా పెయిన్ అనేది ఎక్కువ అవుతుంది. ఒకసారి అబ్జర్వేషన్ చేయండి. ఎందుకు మీరు మెడిసిన్స్ వాడుతుంటే కూడా మరి బ్యాక్ పెయిన్ ఎందుకు తగ్గట్లేదు? మరి మెడిసిన్స్ దేనికి ఇస్తున్నారు? పెయిన్స్కి మాత్రమే ఇస్తున్నారా? ఈ పెయిన్స్ వల్ల లివర్ ఇంకా స్ట్రగుల్ అవుతుంది. ఈ పెయిన్ కిల్లర్స్ ఎక్కువ వాడడం వల్ల కిడ్నీస్ ఎందుకు డ్యామేజ్ అవుతున్నాయి? పెయిన్ కిల్లర్స్, స్టెరాయిడ్స్ ఇవన్నీ వాడడం వల్ల ఇంకా ఎందుకు స్పైనల్ కార్డ్ ఇంకా డ్యామేజ్ అవుతుంది? క్వశ్చన్ వేసుకుంటే ట్యాబ్లెట్లు కాదు కదా, అసలు హాస్పిటల్ కూడా కాల్ పెట్టరు. జస్ట్ కీ పాయింట్స్ అండి. ఒక కీ పాయింట్స్ తగ్గించుకునేది అంటే ఇమ్మీడియట్లీ తగ్గించుకునేది కీ పాయింట్స్ సరిపోతుంది. ఆయుర్వేదాలు అయితే ఇంకా అద్భుతం. అసలు డైజెషన్ సిస్టమ్ రిపేర్ చేస్తుంది, డైజెషన్ సిస్టమ్ ఇంప్రూవ్ చేస్తుంది. అంటే రీజన్ ఏంటి? అక్కడ లివర్ అనేది డీటాక్స్ అవుతుంటుంది, ఇక్కడ కిడ్నీకి స్ట్రెంథన్ మెడిసిన్స్ ఇస్తాం. ఆయుర్వేదాలో చాలా అద్భుతమైన మెడిసిన్స్ ఉంటాయండి. అలా చిన్న బేసిక్ మెడిసిన్స్ వాడుకుంటా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా నేచర్ నుంచి ఇచ్చిన, ప్రకృతి నుంచి ఇచ్చిన ఆయుర్వేద మెడిసిన్స్ వాడడంలో తప్పేముంది? కాబట్టి అవగాహన లోపం వల్లనే మనం ఈరోజు ఆయుర్వేదాన్ని ఈరోజు మూలకు పడేసాం మనం. కాబట్టి ప్రతి చిన్నదానికి, చిన్న హెడేక్ వస్తే ఎంఆర్ఐ తీస్తారండి. అసలు అంటే బయట ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారు అనేది చూస్తున్నాం కళ్ళతో. ఒక హెడేక్కి ఎంఆర్ఐ 10,000 పెట్టి ఒక టెస్ట్ చేయించుకోవాలి. చేయించుకున్న తర్వాత ఎంఆర్ఐ తీసిన తర్వాత ఏం లేదండి, బాగుంది, ట్యాబ్లెట్ వేసుకోండి. ట్యాబ్లెట్ దేనికి? సిమ్టమ్స్కే. మళ్ళీ హెడేక్ తగ్గేదానికే. ఎప్పటికి వేసుకోండి తగ్గేదాకా. హెడేక్ వచ్చిన ప్రతిసారి ఈ ట్యాబ్లెట్ వేసుకోండి. పెయిన్ కిల్లర్ ఎన్ని రోజులు వేసుకోవాలి? ఆ పెయిన్ కిల్లర్స్ వల్ల కిడ్నీస్ చెడిపోవని చెప్పేసి ఆ డాక్టర్ని రాయమని చెప్పండి. ఆ పెయిన్ కిల్లర్స్ వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేదని చెప్పేసి అదే ప్రిస్క్రిప్షన్ అడ్వైజ్ అని రాయమని చెప్పండి. చూస్తాను, చేయలేరు. వాళ్ళకే తెలుసు, వాడకండి అని వాళ్ళే చెప్తారు. మళ్ళీ రాసేది వాళ్ళే, వాడొద్దని చెప్పేది వాళ్ళే. పేషెంట్ సిచ్యువేషన్ బట్టి అడ్వైజ్ చేస్తారు. కానీ ప్రకృతి వైద్యంలో అలా లేదు. రూట్ కాజ్ నుంచి తగ్గిస్తుంది. కాబట్టి ఇలాంటి వైద్యాన్ని కూడా ఆదరిస్తే ఖచ్చితంగా ఆయుర్వేదంలో పర్మనెంట్గా తగ్గించుకునే ఈ స్పైనల్ కార్డ్కి సంబంధించిన, నెక్ పెయిన్కి సంబంధించిన, బ్రెయిన్ ఇష్యూస్కి సంబంధించిన, మైగ్రేన్కి సంబంధించిన, సయాటికాకి సంబంధించినవి అన్నీ కూడా తగ్గుతాయండి ఇవన్నీ.
కాబట్టి చిన్న చిన్న అవగాహన లోపం వల్లనే మనం ఈరోజు ఈ స్థితిలో ఉన్నాం. కాబట్టి నేచర్ని నమ్ముకున్నప్పుడు ఖచ్చితంగా మన బాడీకి ఎలాంటి డిసీజ్ అనేది లేదనేది అర్థం చేసుకోవాలి. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.